మనం స్టార్ట్ చేసుకుంటాం. ఓకే అండి, 8-9 శ్లోకాలు ఒకసారి చదువుకుని ముందుకు వెళ్దాం. చూడండి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవేత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే. 12వ శ్లోకం చూడండి. ఈ రోజు నుంచి 12 చూడండి. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఇప్పుడు 12వ శ్లోకం మనందరం కూడా చదవగలం, తేలిగ్గానే ఉంది. 13లోకి వెళ్దాం. ఒకసారి చూద్దామా? 13. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్థే సుఖం వసి నవద్వారే పురే దేహే నైవ కుర్వన్ నకారయన్. ఇంతవరకు చెప్పుకున్న శ్లోకాలు తేలిగ్గానే ఉంది. ఇప్పుడు దీన్ని మనం వివరించుకుందాం. 8వ శ్లోకం వరకు చెప్పుకున్న 8 వరకును, కానీ 8, 9 మరొకసారి చెప్పుకుంటే మనకి వాటి వివరణ మనకి అవగాహన వస్తుంది. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవేత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. 2 శ్లోకాలు కలిపి వివరించుకుందాం. పశ్యన్ అంటే చూస్తున్నప్పుడు, శృణ్వన్ శృణ్వన్ అంటే వింటున్నప్పుడు, స్పృశన్ ముట్టుకుంటున్నప్పుడు అంటే తాకుతున్నప్పుడు, జిఘ్రన్ వాసన చూస్తున్నప్పుడు, అస్నన్ తింటున్నప్పుడు, గచ్చన్ నడుస్తూ ఉన్నప్పుడు, స్వపన్ స్వపన్ అంటే నిద్రపోతున్నప్పుడు, శ్వసన్ శ్వాస తీసుకుంటున్నప్పుడు వదులుతున్నప్పుడు శ్వాసిస్తున్నప్పుడు, ప్రలపన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు, విసృజన్ మల విసర్జన చేస్తున్నప్పుడు, గృహణన్ పట్టుకున్నప్పుడు, ఉన్మిషన్ నిమిషన్నపి కంటిరెప్ప వేసి తీస్తున్నప్పుడు. అంటే మనం చేసే జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో మనం చేసే కర్మలన్నీ చేస్తున్నప్పుడు తత్వవిధుడు ఇంద్రియాలు ఆయా విషయాలలో అవి ప్రవర్తిస్తున్నాయి అని గ్రహించుకుని నేను మాత్రం ఏమీ చేయటం లేదు అని భావిస్తాడు. అంటే తాను అకర్తగా ఉంటాడు. అంటే తనలో ఇన్ని పనులు నడుస్తున్నా, తింటున్నా, కూర్చున్నా, పడుకున్నా, శ్వాసిస్తున్నా, మల విసర్జన చేస్తున్నా, కంటిరెప్పలు వేసి తీస్తున్నా, ఏ పనులు చేస్తున్నా ఇది దేహం చేసుకుంటోంది, నేనైతే ఏమీ చేయటం లేదు అని తత్వవిధుడు తాను అకర్తగా భావించుకుంటాడు. తత్వవిధుడు అంటే అంతఃకరణ శుద్ధిని పొందినవాడు. అంతఃకరణాలు అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనోనిగ్రహం, తర్వాత బుద్ధిలోని కోరికలను తొలగించుకోవటం, చిత్తశుద్ధి కలిగించుకోవటం, అహంకారాన్ని తొలగించుకోవటం. అహంకారం అంటే జీవభావం. ఈ అంతఃకరణ శుద్ధిని పొందిన తర్వాత ఇంద్రియాలని, మనస్సుని తన అధీనంలో ఉంచుకుని అందరినీ తనలోను, తనను అందరిలోనూ చూడగలుగుతాడు. మనం ఉదయం చెప్పుకున్నాం ఇంతకుముందు, అద్దంలోని బింబం, నేను బింబం అయితే అద్దంలో నాకు కనిపించేది ప్రతిబింబం. అలాగే
ప్రతి ఒక్కరిలో కూడా నన్ను చూసుకోవటం, నేను అందరిలో ఉన్నాను, నాలో అందరూ ఉన్నారు, అందరూ నాలోనే ఉన్నారు, నేను అందరిలో ఉన్నాను. ఇది తత్వవిధుని యొక్క భావన. అలా చూడగలుగుతూ ఉన్నదొకటే ఆత్మ, ఇన్ని లేవు. ఉన్నది పరమాత్మైనా ఆత్మైనా అందరిలో ఉన్నదైనా ఒకటే. చీమంటే చిన్నాత్మని దోం దోం, ఏనుగంటే పెద్దాత్మని, ఎందుకంటే పెద్ద శరీరం కాబట్టి ఏనుగు పెద్దాత్మని, చిన్న శరీరం కాబట్టి ఏనుగు చిన్నాత్మ. అదేం లేదు. అసలు ఆత్మకి సైజులు లేవు, పెద్ద చిన్న సైజులే లేవు. అంతటా ఉన్న ఆత్మ, నాలోని ఆత్మే అన్నిట్లలో అంతటా ఉంది. ఉన్నది ఒకే ఒక ఆత్మ, అది తానే అని గ్రహించి ఆత్మయందు నిలకడగా ఉన్నవాడే తత్వం తెలిసినవాడు. అలాంటి తత్వవిధుడు యోగయుక్తుడై, అంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తున్నప్పుడు ఎలా వ్యవహరిస్తాడు అంటే, అతడు కన్ను చూస్తున్నా, చెవి వింటున్నా, చర్మం స్పర్శిస్తున్నా, ముక్కు వాసన చూస్తున్నా, నాలిక రుచులు చూస్తున్నా, పాదాలు నడుస్తున్నా, చేతులు పట్టుకుంటున్నా, వాక్కు మాట్లాడుతున్నా, ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాస జరుపుతున్నా, గుహ్య గుదేంద్రియాలు జలాన్ని మలాన్ని విసర్జిస్తున్నా, ఉపప్రాణవాయువులు కంటిరెప్పలు వేసి తీస్తున్నా, అంటే శరీరంలో జరిగే అన్ని క్రియలు అన్నిటినీ ఆయా ఇంద్రియాలు ఆయా విషయాల్లో ప్రవర్తిస్తూ వాటి పనులవి చేసుకుంటున్నాయి, నేను మాత్రం కేవల సాక్షిగా ఉన్నాను అని అనుకుంటాడు. నేనెవరిని? అకర్తని, ఏం చేసేవాణ్ణి కాదు, అభోక్తని, ఏమి అనుభవించేవాణ్ణి కాదు, నేను అసంగుణ్ణి, నాకు దేంతో సంఘభావం లేదు అని నిశ్చయ జ్ఞానంలో ఉంటాడు. ఇంక మరెవరు చెప్పక్కల్లా, ఫైనల్ అన్నమాట. నిశ్చయ జ్ఞానంలో ఉంటాడు తత్వవిధుడు. జీవితంలో తప్పక చేయవలసినవి ఈ కర్మలు చేస్తున్నా నేను చేస్తున్నాను అనే అసలు ఆ కర్తృత్వ అభిమానం అతనిలో ఉండదు. మరి మనం కూడా ఆ సాధన చెయ్యాలి అంటే, మనం కూడా ఆ సాధన చెయ్యాలి కదా. సాధన మొదలు పెడితే ఆ తర్వాత ముందుకు వెళ్తుంది. నిరంతర సాధన. బాహ్యంలో కర్మలు చేద్దాం. ఇప్పుడు కంటిరెప్ప వేసి తీయటం, చూడటం, వినటం, స్పర్శించటం, రుచి చూడటం, పట్టుకోవటం, మాట్లాడటం, ఇలాంటివన్నీ బాహ్యంలో ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియాలతో పనులు చేద్దాం. కానీ అంతరంగంలో ఆ పని చేస్తున్నప్పుడు కూడా నేనేమీ కాదు, నేను చేయటంలా, ఇది చేసుకుంటోంది, నేను చెయ్యట్లా, నేను కేవల సాక్షిగా చూస్తున్నాను. ఇది సాధన. బాహ్యంలో అన్ని పనులు చేస్తాం, అంతరంగంలో నేనేమి చేయటంలా, నేను కేవల సాక్షిగా చూస్తున్నాను. ఇది సాధన అన్నమాట. అతడు కర్మలని సన్యసించడు. కర్మలను సన్యసించడం అంటే వదిలిపెట్టడం. కర్మలు వదిలిపెట్టట్లా, కర్మలతో ఉన్న సంఘభావాన్ని, సంఘభావం అంటే ఆ అటాచ్మెంట్ మాత్రం వదిలిపెడుతున్నాడు. అతడి ఆలోచనలో, భావనల్లో కర్మల తాలూకా వాసనలు, జ్ఞాపకాలు ఏవి ఉండవు. ఏం చేశావు? నేనేం చేయను, ఇది చేసుకుంది, నేను చూశాను. అదే ఏమిటి చూసావు? అది చేసుకుంటున్నప్పుడు చేసుకుంటోంది అంతే. నాకు ఇది చూశాను అది చూశాను అంటానే నాకేంటి అవసరం? అది చేసుకుంటోంది, నేను చూస్తున్నాను. అంటే రెండుగా విడిపోవటం. అంటే మొదటి నుంచి ఇది చెప్పుకుంటున్నాము, దీన్ని ఎక్కువ సార్లు మనం చెప్పుకుంటున్నామంటే ఈ సాధన మనకి అత్యంత అవసరం. ఈ సాధన మనం ప్రాక్టీస్ చేస్తే మొదట్లో రాదు, కష్టమే, గుర్తుండదు. కానీ ప్రయత్నపూర్వకంగా గుర్తు తెచ్చుకుని చెయ్యాలి. రోజులో 4 సార్లు, 3 సార్లు. ఇవాళ సాక్షి భావన సాధన ఎన్నిసార్లు చేయగలిగాను? ఇది చేస్తోంది, నేను చూస్తున్నానని. నేను కేవలం సాక్షి, నేనేం చేయటంలా. పాపం ఇది ఏంటో ఆలోచనలు చేస్తోంది. మనస్సుందా? దీని మనస్సుందా? ఇది ఎక్కడికో వెళ్ళిపోయి ఆలోచనలు చేస్తోంది. అది ఆలోచిస్తుంటే నేను అలా చూస్తున్నాను, ఎక్కడికి వెళ్తోందా అని. అలా విడిపోవాలి. దీనికి ఏదో ఆకలి వేసినట్లుంది, పాపం ఆహారం కోసం వెతుక్కుంటోంది. ఇప్పుడు దీనికి ఆకలేసి ఆహారం తింటోంది. నాకు అసలు శరీరమే లేదు, దేహమే లేదు, నాకు ఇంద్రియాలే లేవు, ఈ మొత్తం ఉన్నదంతా నేనే కదా, నాకు ఆకలేంటి? దీనికి ఆకలేస్తే ఇది తింటోంది, అది తింటుంటే నేను చూస్తాను. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా ఆ వైపుగా మలుచుకోవాలన్నమాట. ఆ మాటల్ని మనం రెండుగా విడిపోయినప్పుడు ఇది చేస్తుంది, నేను చూస్తున్నాను అనే భావాన్ని ఎలా మలుచుకోవాలో
మనం మనంతట మనమే అది నేర్చుకుంటూ చేస్తున్నప్పుడు అప్పుడు విడిపోవటం అనేది వస్తుంది. దీనికి ఒక మనం ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఇద్దరు స్నేహితులు ఆ పక్క నుంచి నది పక్క నుంచి వెళ్తూ ఉంటే ఆ నదిలో చాలా నది బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది. అందులో ఒక ఆవిడ పడి రక్షించండి రక్షించండి అని అడిగితే అందులో ఈత వచ్చిన అతను గబగబా వెళ్ళి ఆవిడ ఒడ్డుకు లాక్కుని తీసుకొచ్చి భుజాల మీద ఎక్కించుకుని లాక్కుని తీసుకొచ్చి ఒడ్డును పెట్టి ఒడ్డును పడుకోబెట్టి పట్టు నొక్కితే నీరంతా వచ్చేస్తుంది. ఆవిడ సేద తీరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని సేద తీరి ఆవిడ తన దాన్ని ఆవిడ వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ వాళ్ళ దారిని వచ్చేస్తారు. ఇదంతా చేసిన వ్యక్తికి నేను చేస్తున్నాననే భావనతో చేయలా. కానీ పక్కనున్న రెండో వ్యక్తి ఉన్నాడు కదా స్నేహితుడు, ఇద్దరు కూడా శిష్యులే. సన్యాసం పుచ్చుకున్న ఇద్దరును అంటే సన్యాసి పుచ్చుకునే స్థితిలో ఉన్న ఒక సన్యాసి దగ్గర చేరిన శిష్యులు అన్నమాట. ఇతను నువ్వు ఆవిడ్ని ముట్టుకున్నావు, మనం సన్యాసులం, అలా ముట్టుకోకూడదు ఆడవాళ్ళని, ఆవిడ్ని భుజాల మీద ఎక్కించుకున్నావు, ఆవిడ్ని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నావు, పొట్ట నొక్కావు, అలా సణుగుతూనే ఉన్నాడు. చేసిన వ్యక్తి మర్చిపోయాడు. నా పని అయిపోయింది, ఆవిడకి బాగుంది, వెళ్ళిపోయింది, ఆయనకి ఇంక గుర్తులేదు. కానీ ఇతను ఆ క్షణమే గుర్తు పెట్టుకున్నాడు, అయిపోయింది, వదిలేశాడు. కానీ ఇతను 2 రోజులైనా 3 రోజులైనా అదే సణుగుతున్నాడు. అప్పుడు ఇంక ఒళ్ళు మండి చిరాకు వచ్చి ఒక మాట అంటాడనమాట. నేను దాన్ని ఆ నిమిషంలోనే వదిలేశాను. నువ్వు ఇంకా మోస్తున్నావా? మన సన్యాసులమా? సన్యాసుల సంఘభావాన్ని పెట్టుకుంటారా? ఇంకా మోస్తారా? ఎందుకు దాన్ని నువ్వు మోస్తున్నావు? దాన్ని మన అవసరాన్ని, మన అవసరం ఎక్కడుంటే దాన్ని అక్కడ తీర్చిన తర్వాత దాన్ని మనం వదిలేయాలి. అంతే. ఇంకా దాన్ని పట్టుకుని చూస్తున్నామంటే మనం బంధంలో చిక్కుకుంటాము. ఎప్పుడైతే నీ పని పూర్తయిందో దాన్ని వదిలిపెట్టి సంఘభావం పెట్టుకోకు. అలా పెట్టుకున్నావా నువ్వు బంధంలో పడిపోతావు. ఇప్పుడు నువ్వు ఆమెతో బంధంలో ఉన్నావు. దెబ్బతో అతనికి షాక్. నిజమే కదా, చేసిన వ్యక్తి వదిలేశాడు, నేను కదా పట్టుకున్నాను అని అప్పుడు అతనికి జ్ఞానోదయం అవుతుంది. అలా కర్మ చెయ్యకపోయినా దాన్ని మనసుకు పట్టించుకుని ఎప్పుడు దాన్ని తలుచుకుంటూ ఉంటే అతడు ఎప్పటికీ సన్యాసి అంటే వదిలిపెట్టిన వాడు కాదు. సన్యాసి అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. సన్యాసి అంటే వదిలిపెట్టడం. దేన్ని వదిలిపెడతాము? ఆ జరిగిపోయిన వాటిని మళ్ళీ సంఘం పట్టించుకోకుండా దాన్ని వదిలిపెట్టేయటం. రక్షించడానికి దిగకపోయినా అన్ని పరిశీలించే పనిలో నిమగ్నమైన ఆ సన్యాసి కూడా కపట సన్యాసి. వేషధారణే గాని మనసులో ఇంకా దాన్ని మోస్తూనే ఉన్నాడు. అలా కర్మ సన్యాసం కాకుండా భావ సన్యాసం ఉండాలి. భావనలో కూడా సన్యాసం ఉండాలి. చేశానా? మళ్ళీ నువ్వు గుర్తు చేస్తే నాకు గుర్తుండదు. సాధారణంగా ఇక్కడ మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తారు ఆడవాళ్ళకి. నేను స్కూల్కి ఉద్యోగం చేస్తూ వెళ్తున్నప్పుడు, మాది గవర్నమెంట్ స్కూల్ కదండి, స్కూల్లో మిడ్ డే మీల్ ఉంటుంది. వాళ్ళు చాలా బాగా వంటది చేస్తుంటారు. మధ్యాహ్నం అప్పుడు ఎప్పుడు ఆవిడ అడిగేది, అమ్మా ఏం వండుకున్నారు, క్యారేజీలో ఏం తీసుకొచ్చారు అని. స్కూల్కి వచ్చి క్లాస్ లో పాఠాలు చెప్తున్నప్పుడు పొద్దున్న ఏం వండానో మధ్యాహ్నం ఏం తింటానో నాకేం గుర్తుంటుంది? నిజంగా గుర్తుండేది కాదు. నేనే దాన్ని బాక్స్ లో ఏముందో తీసుకు తినేదాకా నాకే గుర్తుండదు. ఉదయం కదా వంట చేసింది, అయిపోయింది, దాన్ని అక్కడ మర్చిపోయాను. మళ్ళీ బాక్స్ ఓపెన్ చేసి తినేదాకా ఇవాళ ఏం వండానో నాకు గుర్తుండదు. ఆవిడ ఆశ్చర్యపోయేది. అలా కాదమ్మా, మనం వండుకున్నది మనకు గుర్తుంటుంది కదా, ఎందుకు అంత అవసరం ఉందా? అంత పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? ఎలాగో తింటాం కదా, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? మనం ఇంకా చేయవలసిన పనులు బోల్డు ఉన్నప్పుడు. అంటే చాలా మందికి నువ్వేం వండావు, ఎలా చేసావు, ఇక్కడ అక్కర్లేని మాటల మీద పెంచుకుంటూ, ఎవరిని నేను ఉద్దేశించి కాదండి, మనం కొన్నిటిని ఎలా వదిలిపెట్టారో. సన్యసించడం అంటే ఏమీ కాదు. పొద్దున్న కొంత పని చేసాం, అక్కడికి అయిపోయింది, మళ్ళీ దాని అవసరం వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటాం. దాన్ని అస్తమానం మొయ్యాల్సిన అవసరం. ఇది మనం చెయ్యాల్సిన పని. ఎవరికైనా సహాయపడ్డాం 10 సార్లు మనసులో నేను సాయం చేశానని మనసులో భావపూర్వకంగా కూడా మనం ఉంచుకొని వస్తాం. అది కూడా వదిలేయాలి. పరమాత్మ నువ్వు ఆ రూపంలో వచ్చి నా చేత ఈ చిన్న కానుకని ఇది ఇచ్చేట్లుగా నువ్వు ప్రోత్సహించి ఇప్పించుకున్నావే, నిజంగా చాలా కృతజ్ఞతలయ్యా. ఇది సనాతన ధర్మంలో మనందరికీ నేర్పిన భారతీయ సనాతన ధర్మం. పుచ్చుకున్నవాడు పరమాత్మ, ఇచ్చినవాడు ఆయనకు నమస్కరిస్తాడు. ఇది మన భారతీయ సనాతన ధర్మం.
దేనికైనా ఇదే సూత్రం. పుచ్చుకున్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరు? వామన మూర్తి. వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల స్థలం పుచ్చుకున్నాడు. పుచ్చుకునేటప్పుడు అప్పుడు శుక్రాచార్యులు గురువు అనమాట. రాక్షస గురువు, ఆయన రాక్షసులకు గురువు, బలిచక్రవర్తికి గురువు. చెప్తాడు, వచ్చిన ఆయన సామాన్యుడు కాదు, ఆయన మహావిష్ణువు. నువ్వు ఆయనకి ఇచ్చేస్తున్నావు. ఆయన వామనమూర్తిలా వచ్చాడు, చిన్న పిల్లవాళ్లాగా. వద్దు అని చెప్తే ఒకటే మాట అంటాడు, అంతటి మహాత్ముడు వచ్చి అడిగితే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ఆ మహాత్ముడికి నేను, ఆయన అంతటి పరమాత్మ చెయ్యి కింద పెట్టి నా చెయ్యి పైన పెట్టింది, నా చేత ఇప్పించుకుంటున్నాడు ఆయన. ఈ భాగ్యం చాలదా నాకు? అందువల్ల నేను, దయచేసి గురువర్య మీ మాట వినట్లేదు, నన్ను క్షమించండి అని ఆ వామనమూర్తికి 3 అడుగుల స్థలం, ఒకటి భూమి, 2 ఆకాశం, 3వది బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అక్కడ ఆయన రాజ్యం ఏలేటట్టుగా అక్కడ అనుగ్రహిస్తాడు. అందుకే మనం కర్మేంద్రియాలలో పాదాలకి అధిదేవత ఎవరు? విష్ణువు అని చెప్పుకున్నాం, గుర్తుందా? తత్వబోధన. కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు, అంతరింద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలకి ఒక్కొక్క దేవతని మనం అధిదేవతలుగా చెప్పుకున్నప్పుడు పాదాలకి విష్ణువు అధిదేవత అని చెప్పుకున్నాం. మర్చిపోయి ఉంటారు, పర్వాలేదు రండి, గుర్తు చేసుకుందాం. అంటే ఇక్కడ మనము ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ కూడా పుచ్చుకునేది పరమాత్మ. ఆ భావన ఎప్పుడైతే చేస్తామో అదే నిష్కామ కర్మయోగం. నేను ఇస్తున్నానని 10 సార్లు మన అక్కర్లా, మనసులో పెట్టుకోకర్లా, ఇచ్చేసాం, అయిపోయింది. ఆ ఇచ్చే భాగ్యాన్ని మనకు కలగజేసిన ఆ పరమాత్మకు నమస్కారాలు, అంతే. ఇంకా మొయ్యాల్సిన అవసరం లేదు. దేహేంద్రియ మనోబుద్ధులు అతీతమైనది ఆత్మ. ఈ దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, వీటి అన్నిటికీ అతీతమైనది, వేరుగా ఉండేది ఆత్మ. ఈ దేహేంద్రియాలని అవి చేసే పనులు అంటే అవే వృత్తులు అనమాట. వృత్తులంటే పనులు. అవి చేసే పనులని కేవల సాక్షిగా చూస్తుంది ఈ ఆత్మ. మరి ఈ ఆత్మే జీవుని యొక్క అసలు స్వరూపం. ఈ ఆత్మే జీవుని యొక్క అసలు స్వరూపం. అయితే అజ్ఞానం వల్ల జీవుడు తన అసలు స్వరూపమైన ఆత్మని మరిచిపోయాడు. నేను ఆత్మని అని మరిచిపోయి, నేను ఈ దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, వీటితో తాదాత్మ్యం అంటే అటాచ్మెంట్ పెంచుకుని, ఈ దేహమే నేను, ఈ మనస్సే నేను, నాది, అబ్బా నా మనసు బాగుండలేదు, అసలు నా బుద్ధి ఎంత అద్భుతమైన బుద్ధో, ఈ బుద్ధిని నేనే అని, ఈ దేహం నేను, ఈ మనస్సు నేను, ఈ బుద్ధి నేను అనుకుంటూ నేను చేస్తున్నాను, నేను తింటున్నాను, నేను వెళ్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను విశ్లేషణ చేస్తున్నాను అని ఆ కర్తృత్వ బుద్ధితో ఉంటాడు. తాను ఆత్మ చైతన్యం అని ఏమాత్రం గుర్తించడు. ఈ దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది ఉంటాడు. అయితే ఎవరైతే శాస్త్ర విషయాలని సద్గురువు ద్వారా శ్రవణం చేసి మననం నిధిధ్యాసన ద్వారా గట్టిపరుచుకుంటారో, అలాంటి తత్వవిధుడు అజ్ఞానాన్ని తొలగించుకుని నేను ఆత్మని, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నాకంటే వేరుగా ఉంటాయి, ఆత్మని నేను, ఆత్మ చైతన్యాన్ని, కానీ ఇవన్నీ నాకంటే వేరు అని భావించి అవి చేసే పనులతో కానీ, అవి చేసే ఆలోచనలతో కానీ, వాటి సంకల్పాలతో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంద్రియాలు వాటి పనుల్లో ప్రవర్తిస్తున్నాయి, కానీ ఆత్మనైన నేను ఏమి చేయటల్లా. నేను కేవల సాక్షిని, నేను ఆ ఇంద్రియ వృత్తులను చూసే కేవల సాక్షిని అని నిశ్చయించుకుని ఎలాంటి సుఖదుఖాలనే వికారాలు లేకుండా అలా ఉండిపోతాడు. అతడు ఎప్పుడూ అఖండ ఆనందంలో ఉండిపోతాడు. ఈ శరీరం దుఃఖపడుతున్నా కూడా ఆత్మ చైతన్యం నిరంతరం ఆనందంలోనే ఉంటుంది. ఇదే యోగయుక్తుడైన తత్వవేత్త ఈ ప్రపంచంలో వ్యవహరించే తీరు. సామాన్య సాధకుడు ఇలాంటి భావనకి రావటానికి మరి ఎలా శిక్షణ పొందాలి? తత్వవిధుడు బాగున్నాడు, మరి నేను కూడా ఇలాంటి సాధన ఇందులోకి రావాలంటే నేను ఎలాంటి శిక్షణ పొందాలి అంటే, యోగయుక్తుడైన తత్వవేత్త
ఆత్మజ్ఞాని ఈ దేహేంద్రియాల ద్వారా ఏ కర్మలు జరిగిపోతున్నా తాను మాత్రం ఆత్మగా కేవల సాక్షిగా ఉంటాడు. మరి సామాన్యుడు అలాంటి స్థితికి రావటం ఎలాగా? దాన్నే 10వ శ్లోకంలో చెప్తున్నారు. మరి చూద్దాం. నిన్న చెప్పుకున్నా మరొక్కసారి చెప్పుకుంటే ఇది అవగాహనలో ఉంటుందని ఇవాళ కూడా మనం చెప్పుకుందాం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్ర మివాంభసా. సకల కర్మలను పరమాత్మ యందు సమర్పించి సంఘభావాన్ని వదిలిపెట్టి ఎవరు కర్మలు చేస్తారో అతడు నీరు అంటని తామరాకులాగా పాపం చేత అంటబడడు. తామరాకు మీద నీళ్లు వేసినా కూడా ఆ నీరు తామరాకుకి అంటదు, కానీ అది నీటిలోనే ఉంటుంది. అలాగే ఇది పాపం కూడా అతనికి అంటుకోదు. నేను ఆత్మను గ్రహించి యోగయుక్తుడైన తత్వవేత్త తన దేహం ద్వారా ఎలాంటి కర్మలు జరిగిపోతున్నా నేను చేస్తున్నాననే భావన ఏ మాత్రం లేకుండా, దీనికే మనం వామనమూర్తి ఉదాహరణ కూడా చెప్పుకున్నాం కదా. నేను చేస్తున్నాను, నేను ఇస్తున్నాను. అందుకే ఒక ఉదాహరణ మనకు ఉన్నప్పుడు అది పట్టుకున్నామంటే అసలైన దాన్ని మనం గుర్తు పెట్టుకుంటాం. వామనమూర్తి ఉదాహరణ బలిచక్రవర్తి ఇస్తున్నప్పుడు బలిచక్రవర్తి ఏమనుకున్నాడు? ఇంతటి భాగ్యాన్ని నాకు కలగజేసిన పరమాత్మ నీకు నమస్కరించు. నేను పుచ్చుకునే ఇవ్వటానికి నువ్వే, నేనెంతటిది పిపీలు కాదు, ఒక చీమ. పిపీలు అంటే చీమ. నీ ముందు నేను ఒక చీమ లాంటి వాడి, కానీ నాకు ఇంతటి భాగ్యాన్ని కలుగజేశావే, కాబట్టి నీకు పుచ్చుకునేవాడిలా నీ చేయి కింద పెట్టావు, నా చేతిని పైన పెట్టావు. ఇది నువ్వే కల్పించింది, నాకు ఇచ్చిన భాగ్యం ఇది అని. అంటే ఇలాగా ఒక్కొక్క ఉదాహరణలు గుర్తు పెట్టుకున్నప్పుడు అప్పుడు నిష్కామ కర్మయోగం మనకి బాగా వంటపడుతుంది, అవగాహనలోకి వస్తుంది. నేను చేస్తున్నాననే భావన ఏమాత్రం లేకుండా ఇంద్రియాలు వాటి వాటి పనులు అవి చేసుకుంటూ ఉంటాయి. నేను మాత్రం అవి పనులు అవి చేసుకుంటూ ఉంటాయి. నేనంటే ఆత్మ చైతన్యమైన నేను అకర్తని, కేవల ఆత్మని అని భావిస్తూ నిరంతరం ఆత్మయందే స్థితి కలిగి ఉంటూ నిర్లిప్తంగా ఉండిపోతాడు. నిర్లిప్తంగా అంటే ఏ భావన లేకుండా, ఏది లేకుండా స్వచ్ఛంగా అలా ఉండిపోతాడు. అంతటి మహాత్ముడు అలా వ్యవహరించవచ్చు. కానీ సామాన్యులైన సాధకులు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పటికీ ఆ ఆత్మ భావనలో ఉండలేరు. చేసే కర్మలలో కర్తృత్వ భావాన్ని వదిలిపెట్టలేదు. విరక్త జీవితాన్ని గడపటం అంత సులువైన విషయం కాదు కదా. ఎందుకంటే సామాన్యులు సాధకులే కానీ ఇంకా సిద్ధులు కాలేదు. మనం ఇంకా ఇంకా సాధనలోనే ఉన్నాం, సిద్ధి పొందలేదు. అందుకే అంత స్థితిని మనం పొందలేకపోతున్నాం. మరి అలాంటి వాళ్ళు కూడా ఈ ఆత్మభావనలో నిలిచి కేవల సాక్షిగా ఉండాలంటే ఎలాంటి శిక్షణ పొందాలి అంటే, విరక్తి జీవితానికి కావలసిన సాధన విధానం ఏంటి, ఈ విషయాలన్నీ భగవానుడు ఈ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు. సాధారణంగా మానవులు నిరంతరం ఈ లోక వ్యవహారాలలో నిమగ్నమే ఉంటాం. ఎప్పుడు ఏదో ఒక పనిలో తన కుటుంబాన్ని పోషించుకోవటానికి, సుఖభోగాలు అనుభవించడానికి ఏవేవో పనులు చేస్తూ, సంపాదిస్తూ, ఖర్చు పెట్టుకుంటూ, దాచుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. నేను, నాది అనే అహంకార మమకారాలు, ప్రాపంచిక వ్యామోహాలు, ఇంకా అనేక లౌకిక విషయాలకి మనస్సు అతుక్కుపోయి ఉంటుంది, అంటుకుని ఉంటుంది. మనస్సు వాటిల్లో ఉంటుంది తప్ప, అంటే సంఘభావంతో ఉంటుంది. మనస్సు ఎప్పుడూ కూడా విషయ వస్తువులతోటి, వ్యక్తులతోటి, ఆ అవి చేస్తున్న వ్యవహారాలతోటి అతుక్కుపోయి ఉంటుంది మనస్సు. అది సంఘభావం. అనాలోచితంగా జరిగే కొన్ని శారీరక క్రియల్లో, అంటే నిరంతరం మనం ప్రతిరోజు ఒకే పని చేస్తూ ఉంటాం. తెల్లవారి మనకి ఇంకా పూర్తి మెలకువ స్థితి రాకుండా బాత్రూంలోకి వెళ్ళటం, మనకు పనులు, కాలు కుర్చాలు తీర్చుకుంటాం, బ్రష్ చేసుకుంటాం, ఇవన్నీ నిరంతరం ఆ శరీరం వల్ల చేసేసుకుంటుంది. ఇంకా ఆలోచన ఉండదు అక్కడ. అనాలోచితంగా జరిగే కొన్ని శారీరక క్రియల్లో, అంటే కాలకృత్యాలు తీర్చుకోవటంలో, స్నానపానాదుల్లో కర్తృత్వ భావన లేకుండా నేను చేస్తున్నానని మనం అనుకో, కానీ ఆ పని జరిగిపోతుంది. అక్కడ నేను చేస్తున్నాను,
నేను బాత్రూమ్కి వెళ్తున్నాను, నేను బ్రష్ చేసుకుంటున్నాను, అవేమి ఉండదు అక్కడ. అది అలా జరిగిపోతూ ఉంటుంది. నేను చేస్తున్నాననే సంఘభావం లేకుండా ఆయా కర్మలు చేయటం సాధ్యమే, చేస్తూ ఉంటాం. అంటే మనకి సంఘభావం లేకుండా చేయటం అనేది ఒక అలవాటు ఉంది. ఇది కొత్త కాదు. మనమే ఇవాళ కొత్తగా సాధన చేయక్కర్లా. అసలు ఆ అలవాటు మొదటి నుంచి మనకి ఆ గుర్తు లేకుండానే శరీరం అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సాధ్యమే. కానీ మనకి ప్రయోజనం కలిగించే అనేక కర్మల యందు ఈ సంఘభావాన్ని తొలగించి నిస్సంగంగా, అంటే డిటాచ్డ్ గా, నిర్లిప్తంగా ఉండటం కొద్దిగా కష్టం. కొద్దిగా కాదు, చాలా కష్టం. నిర్లిప్తంగా నిస్సంగంగా ఉండటం అనేది కష్టమే. మనం చేసే కర్మలలో ఏమాత్రం సంఘభావం లేకుండా, నేను చేస్తున్నాననే కర్తృత్వం లేకుండా, కర్తృత్వం అంటే నేనే చేస్తున్నాను, నా వల్లే పనవుతుంది అనే భావన లేకుండా, ఆలోచనలతో కూడిన కర్మలు చేయటానంటే ఒక్కటే ఉపాయం. ఏంటది? ఆ కర్మలని భగవంతుడికి సమర్పణ చెయ్యటం. ఇది మనం మొదటి నుంచి చెప్పుకున్నది. నువ్వు ఏది చేస్తున్నా పరమాత్మకి సమర్పణ. నేను చేస్తున్నాను అనే భావన లేకుండా పరమాత్మకి సమర్పణ చేయటం. ఎందుకంటే మనస్సు ఎప్పుడు ఏదో ఒకదాన్ని పట్టుకునే ఉంటుంది. ఒకవేళ ఆ పట్టు నుంచి విడిపించి దాన్ని అలా వదిలేసినా అది ఊరుకోదు. ఆ ఆలోచన వదిలిపెట్టినా ఇంకోటి పట్టుకుంటుంది. దాన్ని వదిలించుకుంటే ఇంకోటి పట్టుకుంటుంది. దేన్ని మాత్రం పట్టుకోకుండా ఉండదు. పూర్వం మనకి పల్లెటూళ్ళల్లో ఆవులు, గేదెలు పెంచుకుంటూ ఉండేవారు, ఎడ్లు. ఒక్కొక్క ప్రాంతాన్ని అవి తీసుకువెళ్ళి అవి తినాల్సిన ప్రదేశంలో బీడు భూముల్లో అయితే తినచ్చు. కానీ పంట పొలాలకు వెళ్ళి ఆ గేదెలు, ఆవులు తింటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు తీసుకెళ్లి ఆ ఊర్లో ఒక బందెల దొడ్డి అని ఉంటుంది. అంటే ఏ ఆవు కానీ గేదె కానీ, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, వాళ్ళ పొలంలోకి వెళ్ళి మేసేస్తుంటే దానికి గట్టిగా తాడు కట్టి తీసుకెళ్లి బందెల దొడ్లో పడేశారు. ఆ యజమానికి చెప్తే ఆ యజమాని లబోదిబోమని వచ్చి దానికి కొంత అమౌంట్ కట్టి, మరి అది తింది ఏం చేసింది? వాళ్ళ పొలంలోకి వెళ్ళి తింది. వాళ్ళు ఊరుకోలేదు, బందెల దొడ్లో పెట్టారు. అప్పుడు దాన్ని డబ్బులు కట్టి దాన్ని తెచ్చుకుని, పంచాయతీకి డబ్బులు కట్టి దాన్ని తెచ్చుకుని 4 చెత్త కొట్టి దానికి కావాల్సిన ఆహారం ఇచ్చారు. అంటే మన మనసు ఆ దొంగగొడ్డు లాంటిది. ఈ ఉదాహరణ ఎందుకు అంటే, అది దానికి ఉచ్చరించేదని తెలీదు, ఎక్కడ తినాలో తెలియదు. పచ్చగా ఎక్కడుంటే అక్కడ తింటుంది. అక్కడ పచ్చగా కనిపించింది, పరిగెత్తుకుంటూ వెళుతుంది. కానీ ఆ యజమాని ఏం చేశాడు? దాన్ని తీసుకొచ్చి బందుల దొడ్లో పడేశాడు. దీన్ని 4 తన్నులు తని ఆ డబ్బులు కట్టి ఆ యజమాని తెచ్చుకున్నాడు. కానీ అది ఊరుకుందా? మరొక్కసారి మళ్ళీ వెళ్తుంది వదిలేస్తే. మన మనస్సు కూడా అలాంటి దొంగగొడ్డే. ఈ ఉదాహరణలు ఎందుకు అంటే, కఠినంగా ఉంటాయి ఉదాహరణలు, కానీ అవును కదా, నిజమే. అది ఆలోచన అటువైపు నుంచి మళ్ళిస్తున్నా మళ్ళీ ఇంకొక వైపు పారిపోతుంది. ఈ దొంగగొడ్డులాగా అలా పరిగెడుతుంది. అందువల్ల దానికి ఒక మంచి గడ్డిని మనం అందిస్తే ఆ గొడ్డు ఇంకో చోటకి వెళ్లకుండా దాని సరిపడా ఆహారం తింటుంది. అలాగే మనం కూడా ఈ మనస్సుకి ప్రాపంచక విషయాల్లో తిరుగుతూ వాటితో తాదాత్మ్యం పెట్టుకున్న ఈ మనస్సుని వాటి నుంచి బయటపడేయాలి. లాగి వదిలేయకూడదు. వదిలేస్తే ఏ ప్రయోజనం ఉండదు. దానికి మనమే ఉన్నతమైన, ఉత్తమమైన, దేనికి? మనస్సుకి ఉన్నతమైన, ఉత్తమమైన విషయాలని అందించాలి. ఎందుకంటే నువ్వు అటువైపు వెళ్ళొద్దు అంటే మానదు, మళ్ళీ వెళ్ళిపోతుంది. అందుకు దానికి సరి అయిన విషయాలను అందించాలి. ఈ మనస్తత్వ శాస్త్ర విషయాన్నే భగవానుడు ఈ శ్లోకంలో చెప్తూ, బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః అంటూ, తన కర్మలను బ్రహ్మము యందు, నువ్వు చేసే ప్రతి పనిని పరమాత్మ యందు సమర్పించి ఆ కర్మలతో ఏమాత్రం సంఘభావం లేకుండా చెయ్యాలి. నువ్వు చేసే ప్రతి పని ఇంక మరి ఆలోచించక్కర్లా, దాన్ని తీసుకెళ్లి పరమాత్మకి సమర్పించు. ఇంకా దాని గురించి ఆలోచించు. అది అలా చేసినప్పుడు కర్మలని పరమాత్మకి సరే సమర్పించమన్నారు. ఎలా సమర్పించాలి? మరి ప్రతిదీ డౌటే కదండి. అందుకే గురువు గారు ప్రతి దాన్ని కూడా, మన డౌట్లను కూడా ఆయనే సందేహాలు కల్పించి దానికి జవాబులు కూడా ఆయనే వివరించారు. ఎలా? దాన్ని ఎలా భగవంతుడికి సమర్పించాలి? నైవేద్యం సమర్పించడం మనకి ఎలాగో తెలుసు.
ఈ పదార్థం పరమాత్మకి అందిస్తాం, నైవేద్యం పెడతాం. కానీ మనం నిత్య జీవితంలో చేసే కర్మలని పరమాత్మకి ఎలా సమర్పించాలి అంటే, మనం ఏ పని చేస్తున్నా ఆ పనిని ప్రారంభించేటప్పుడు మళ్ళీ భగవంతుణ్ణి స్మరిస్తూ ప్రారంభించాలి. పరమాత్మ ఈ పనిని ప్రారంభిస్తున్నాను. మనం తెల్లవారుజామున నిష్కామ కర్మయోగం గురించి చెప్పుకుంటూ ఎలా చెయ్యాలో, పరమాత్మ ఈ రోజు చేసే అన్ని పనులు, వాటి ఫలితాలు, నాలోని ఆలోచనలు, భావనలు, సంకల్పాలు సమస్తం నీకు సమర్పణ చేస్తున్నాను. మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, ఈ రోజంతా చేసే అన్ని పనులు, వాటి ఫలితాలు, నా ఆలోచనలు, నా సంకల్పాలు, నా భావాలు ఏవైతే ఉంటాయో పరమాత్మ అవన్నీ ముందుగా నీకే సమర్పణ చేస్తాను అని ఉదయాన్నే ఆ భావన కలగాలి. ఆ భావనతో మొదలు పెట్టాలి. అలాగే ఏదైనా పని చేసినప్పుడు పరమాత్మని తలుచుకుంటూ ఆ పని ప్రారంభించాలి, స్మరిస్తూ ప్రారంభించాలి. అలాగే మధ్య మధ్యలో ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు కూడా పరమాత్మని స్మరించుకుంటూ ఉండాలి. అందుకే ఆ పని పూర్తయిన తర్వాత కూడా దాన్ని పరమాత్మకి సమర్పణ చేయాలి. అంటే ప్రారంభించే ముందు, మధ్యలో, మళ్ళీ పూర్తయిన తర్వాత. అంటే నిరంతరం పరమాత్మతో అనుసంధానమై ఉండాలి. అనుసంధానం ఏం కష్టం అండి? పరమాత్మను తలుచుకోవడానికి మనం ఏమైనా ఖర్చు పెట్టాలా? అది గుర్తు చేసుకుంటే సరే. అంతే కదా మనం ఇక్కడ చేసేది. మనం ఏమి చేయక్కర్లా, పరమాత్మని గుర్తు చేసుకుంటూ ఆ పనులు చేయటం, అదే అలా స్మరించాలి. అలా మధ్య మధ్యలో కూడా భగవంతుణ్ణి స్మరించాలి. ఆ కర్మల వల్ల లభించిన ఫలితం ఏదైతే ఉందో అది భగవంతుడు ప్రసాదించిన ప్రసాదంలాగా భావించాలి. దానికి ఫలితం ఏదొచ్చినా కూడా అదే మనం నైవేద్యం పెట్టిన పరమాత్మకి నైవేద్యం పట్టిన ప్రసాదంలాగా దాన్ని మనం అనుభవించాలి. ఎవరైనా కలిసినప్పుడు బాగున్నారా, ఎలా ఉన్నారు, సాధారణంగా అందరి ప్రశ్న అది. ఏమండి బాగున్నారా? పరమాత్మ దయ వలన చాలా బాగున్నాను. కనీసం ఆ పైకి పరమాత్మ దయ వలన అనే మాట అనకపోయినా నువ్వు లోపలైనా, ఎందుకంటే అవతల వాళ్ళు దాన్ని సరిగ్గా తీసుకున్నా, అది దాన్ని వ్యంగ్యంగా తీసుకున్నా మనకు అవసరం లేదు కదా. మన మనసులో ఒకటే భావన, నిజంగా భగవంతుడు నన్ను అంత బాగా చూడబట్టే నేను చాలా బాగున్నాను. అలాగే ఏంటి ఈ మధ్య మీ అమ్మాయికి పెళ్లి చేశారట? అవును. ఎక్కడ అవును వరకే అక్కడ చెప్తాం. పరమాత్మ దయ వల్ల నాకు భగవంతుడి అనుగ్రహం వల్ల పిల్లకి పెళ్లి చేయగలిగాను, ఆయన అనుగ్రహమే. ఇలా ఎవరు ఏ ప్రశ్న అడుగుతున్నా, ఏం మాట్లాడుతున్నా అక్కడ నువ్వు పరమాత్మని మధ్యలో పెట్టుకో మనసులో, పైకి చెప్పక్కర్లా. నువ్వు ఎప్పుడైతే పరమాత్మ దయ వల్ల నేను చేయగలుగుతున్నాను, భగవంతుడి అనుగ్రహంతో నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను అనే భావన కలిగి ఉంటే, ఆ ఒక్క భావన నిష్కామ కర్మయోగం అంటే అది. అందుకే మనకి పూర్వకాలంలో అనేక సమారాధనలు, అలాగే ఇవి గెట్ టుగెదర్లు, ఇప్పుడంటే గెట్ టుగెదర్ అంటున్నాం, మొత్తం ఊరందరూ కూడా కలిసి భోజనాలు పెట్టుకునేవారు. సహస్ర కటాభిషేకం అని, అలాగే లక్ష లక్ష బిల్వార్చనని, ఇలా గుళ్ళోనూ ఎక్కడో అక్కడ కార్యక్రమం పెట్టుకుని ఊరందరూ వన సమారాధనను, మన పల్లెటూర్లలో మీ చిన్నప్పుడు గుర్తు చేసుకోండి, ఊరందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం చేసుకుని అయిపోయిన తర్వాత అందరూ వరుసగా కూర్చుని భోజనాలు చేసేటప్పుడు భోజన ప్రారంభే గోవింద గోవింద అనేవారు. వడ్డించేవారు, పద్యాలు పాడుతూ చక్కగా వడ్డించేవారు, పద్యాలో పాటలో పాడుతూ. చూడండి కింద కూర్చుని ఆకులో తింటూ చక్కగా వాళ్ళు ప్రతిదీ మనకి కొసరు కొసరు వడ్డించేవారు. మధ్యలో ఇంకొక మాట అనేవారు, భోజన మధ్యే హరినామ స్మరణే గోవింద గోవింద అనేవారు. అప్పుడు అందరూ గోవింద గోవింద 2-3 సార్లు, పిల్లలైతే హుషారుగా ఇంకా బాగా చెప్పారు. మళ్ళీ భోజనానంతరే హరినామ స్మరణే గోవింద గోవింద. ఎవ్వరూ ఆకు వదిలి వెళ్లేవారు కాదు. భోజనం అయిపోయినా ఆకు దగ్గర అలాగే కూర్చుని అందరి భోజనాలు అయ్యేంత వరకు ఉండి చివరి హరినామ స్మరణ అయిన తర్వాత ఇప్పుడు వెళ్ళేవారు. ఇది పరమాత్మకి ప్రారంభంలో, మధ్యలో, ఆఖరణ సమర్పణ చేయటం.
ఈ ఉదాహరణ మనం గుర్తుపెట్టుకున్నామంటే ఏ పని చేసినా గుర్తుపెట్టు. మనకి చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి. అలా మనందరికీ కూడా ఆ అనుభవం ఉంది ఎక్కడో అక్కడ. అది పెళ్లిళ్ళలో అవ్వచ్చును, ఏదో ఒక గృహ ప్రవేశాల సమయంలో అవ్వచ్చు, అన్ని చోట్ల ఎక్కడ భోజనాలు జరిగినా అదే పద్ధతి పాటించేవారు. అలాగే హరినామ స్మరణ చేసేవారు, గోవిందనామ స్మరణ చేసేవారు. అదే నిష్కామ కర్మయోగం. అదే పరమాత్మకి సమర్పణ చేసుకో. అలా మనస్సు లోతుల నుంచి అనగలుగుతూ ఉండాలి. అలా అన్ని విషయాలలో పరమాత్మని కర్తగా చేస్తూ, నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను కాదు పరమాత్మ, ఆయన కర్త, నేను ఆయన చేతిలోని పనిముట్టుని, భగవంతుని యందు కర్మల సమర్పించడం అంటే ఆ మొత్తం అంతా ఆ కర్తృత్వాన్ని పరమాత్మకి సమర్పించేయాలి. ఇప్పటిదాకా ఏమనుకున్నావు, నేను చేస్తున్నాను, నేను తింటున్నాను, నేను వెళ్తున్నాను అనే కర్తృత్వాన్ని మన మీద వేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి పరమాత్మకి సమర్పించేస్తాం. భగవంతుడికి ఆ కర్తృత్వాన్ని కట్టబెడతాం. ఇలా సాధన దశలో ఈ కర్తృత్వాన్ని పరమాత్మకి అర్పించి, కర్తవ్యాన్ని నిర్లిప్తంగా, నువ్వు చేసే పనిని ఎటువంటి ఆలోచనలు అంటే ఇంకా దాని మీదే పెట్టుకుని, ఇంకా దాన్నే ఆలోచిస్తూ అనవసరంగా ఎక్కువ చేశాను, వాళ్ళని పిలవకుండా ఉండాల్సింది, వీళ్ళ చేత చేయించకుండా ఉండాల్సింది, ఇంకా మనకి రకరకాల ఆలోచనలు అవి ఏమీ లేకుండా నిర్లిప్తంగా నిర్వహిస్తూ ఉంటే క్రమంగా కర్మలలో నిస్సంగత్వం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే చేసే ప్రతి పనిలో మంచి చెడు రెండు ఉంటాయి. మనకి కొంత సరిగ్గా చేయగలుగుతాం, కొన్ని సరిగ్గా చెయ్యలేకపోతాం. కానీ చెయ్యలేకపోయినప్పుడు మా బాగా ఎక్కువగా దాని గురించి మళ్ళీ మదన పడతాం కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే నిజమే, సరిగ్గా చేయలేకపోయాము, కరెక్టే, కానీ అయిపోయింది కదా, దాని గురించి బాధపడినందువల్ల ఉపయోగం ఉందా? అందుకే మొదటి నుంచి పరమాత్మకి సమర్పణ చేస్తూ మనం ఎప్పుడైతే చేయగలుగుతామో లోపల నుంచి వచ్చే ఆత్మ చైతన్యం, మన లోపల నుంచి వచ్చే ప్రేరణలు సరైన మార్గంలో నడిపిస్తాయి. ఇక్కడ ఇందులో స్వార్థం కూడా ఉంది పరమాత్మకి సమర్పించటంలో. ఇది సీక్రెట్ అన్నమాట. ఈ సీక్రెట్ మనమే చెప్పుకుందాం. పరమాత్మకి సమర్పణ చేస్తున్నప్పుడు అది సవ్యంగా చక్కగా ఎలా జరగాలో మనం అనుకున్న దానికంటే అద్భుతంగా జరిగింది. నేనే చేస్తున్నాను అనుకున్నప్పుడే లోటుపాట్లు ఉంటాయేమో గాని పరమాత్మకి అంతా సమర్పణ చేస్తూ చేస్తే అక్కడ ఏది సమకూరాలో ఆ సమయానికి అన్ని సమకూరుతాయి. ఎందుకంటే చేసేది నేను కాదు కదా, పరమాత్మ కదా అక్కడ చేయించేది. అందుకని ఆయనే అన్ని చేస్తుంది. అందుకని నిష్కామ కర్మయోగాన్ని తప్పనిసరిగా సాధకులు పాటించినప్పుడే కర్మలు బంధంలోకి కాకుండా ఉంటాయి. అంటే మళ్ళీ మళ్ళీ జన్మల్లోకి రాకుండా, సంచితకంలోకి వెళ్లకుండా అక్కడ ఆగిపోతే నువ్వు చేసిన పని యొక్క ఫలితం నీ ఖాతాలోకి రాదు. మరి ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? పరమాత్మ ఖాతా. అక్కడ పరమాత్మకు ఖాతా అంటూ లేదు. అంటే మన ఖాతాలో సంచితంలోకి వెళ్ళకపోవటమే. ఇది చాలు కదా మనకి. అది ఎక్కడికి వెళ్తే మనకెందుకు? మన సంచిలోకి వెళ్ళట్ల. దాని ఫలితం సంచిలోకి వెళ్ళిందా మళ్ళీ జన్మలెత్తాను. దానికి లింక్స్ ఉన్నాయి కదా. నేను చేసిన ఫలితం సంచితంలోకి వెళ్ళిందా మళ్ళీ ఇంకా కొన్ని జన్మలెత్తాను. సంచితంలోకి వెళ్లకుండా సంచి మూసేస్తే అంటే పరమాత్మకి సమర్పణ చేస్తే సంచితంలోకి వెళ్ళి, ఇది కూడా మన స్వార్థమే కదండి. అంటే ఇలా ఆలోచిద్దాం, స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే కొంత లాభము కొంత మానకు పొరుగు వారికి తోడపడదు. సొంత లాభం కొంత మానకు ఈ స్వార్థం ఉండాలండి. ఈ స్వార్థం మంచిది. ఇది అది స్వార్థం అని కాదు, ఏదో మనం మాట వరుసకు చెప్పుకుంటున్నాం. కానీ సరి అయిన అవగాహన, సరి అయిన పద్ధతి ఏంటి అంటే పరమాత్మకి సమర్పణ చేస్తూ పరమాత్మని నిరంతరం, ఆ పరమాత్మ ఎక్కడో లేడు కదా, అది నేనే కదా. పోనీ ఎక్కడో ఉన్న పరమాత్మకైతే ఇస్తున్నామేమో, అది నేనే కదా. ఈ భావనతో చేయటమే నిష్కామ కర్మయోగం. అన్ని చేసేవాడు భగవంతుడు, అదైతే ఏమీ లేదు అనే నిశ్చయ జ్ఞానం మనకి కలుగుతుంది. ఈ విధంగా కర్మలను పరమాత్మకు సమర్పించాలి. కర్మలను సమర్పించడం అంటే కర్మల యొక్క కర్తృత్వాన్ని సమర్పించడం. కర్తృత్వం అంటే దాని పూర్తి ఫలితాన్ని ఆయనకి సమర్పణ చేసేది.
దీనివల్ల కర్మలతో సంఘభావం పోయి నిస్సంగత్వం ఏర్పడుతుంది. ఇంకా నేను చేస్తున్నాననే భావన ఉండదు, ఇది పరమాత్మదే, ఆ భావన కూడా మారుతుంది. అయితే ఇలాంటి నిస్సంగత్వం నిరంతరం పరమాత్మ యందు మనస్సు నిలపటం వల్లే కలుగుతుంది. ఒకసారి అటకాలు ఒకసారి ఇటకాలు గుర్తొచ్చి ఎట్లో గుర్తున్నప్పుడు ఇది కంటిన్యూస్ గా చెయ్యాలి అంటే మొదట్లో 2 సార్లు 3 సార్లు 4 సార్లు గుర్తు చేసుకుంటూ చేస్తాం. ఆ తర్వాత పెంపొందించుకుంటాం దాన్ని. అప్పుడు మనసుకి అలవాటు అవుతుంది. ఒక రోజునే రోజంతా పరమాత్మని తలుచుకోవాలి అంటే అలవాటు లేదు కదా, మనసుకి పారిపోతుంది. మనం చెప్పుకున్నాం కదా, దొంగగొడ్డలాగా అది పారిపోతుంది. కాబట్టి దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటూ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పరమాత్మకు తాడేసి కట్టేయాలి. అది నిమిషం ఉంచుకుంటుంది, మళ్ళీ పారిపోతుంది. అలా మనం మనస్సుకి పరమాత్మని గుర్తు చేసుకోవటం అనే అలవాటుని మనం మొదలు పెట్టాలి. అది అలా నిరంతరం పరమాత్మ యందు ఎలా మనసు నిలుస్తుంది? దానికి సత్సంగం. ఇప్పుడు ఈ సత్సంగంలోనే మనం చెప్పుకుంటున్నాం, ఇదే సత్సంగం అంటే. సత్సంగం ఉత్తమమైన ఉపాయం. దానికే శంకరాచార్యులు భజగోవింద శ్లోకాలలో చాలా అద్భుతమైన ఒక శ్లోకం చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. నువ్వు సత్సంగంలో ఇలా ఇప్పుడు జరుగుతుంది సత్సంగం. ఇప్పుడు మనది సత్సంగం. ఈ సత్సంగంలో ఆత్మ చైతన్యం గురించి, ఆత్మ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు సత్సంగత్వే నిస్సంగత్వం, ఆ సంఘభావం తొలగిపోతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం అంటే విషయాల పట్ల మోహం, కోరిక, ఇలాంటివి ఆసక్తి తొలగిపోతాయి. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే ఆ మోహం తొలగిపోతుందో మనలో నిశ్చలంగా ఏర్పడుతుంది. మనస్సు నిశ్చలమవుతుంది, కదలికలు లేవు, అలా నిలబడి ఉంటుంది. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ నిశ్చలతత్వే మనల్ని జీవన్ముక్తి వైపు నడిపిస్తుంది. ఎంతటి అద్భుతమైన శ్లోకం ఉండేది. ఆదిశంకరాచార్యులు మనకి ఈ సత్సంగాన్ని గురించి ఇచ్చిన అద్భుతమైన శ్లోకం. మనం కూడా భజగోవిందం చెప్పుకున్నప్పుడు ఇంకా అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి, వాటిని అప్పుడు వివరించుకుందాం. ఇది భజగోవిందంలో ఈ సత్సంగమే ముఖ్యమైనది. ఇలా సత్సంగం ద్వారా భగవంతునితో సంఘభావం పెట్టుకోవటం ద్వారా, సత్సంగంలో పెట్టుకుని చెప్పుకునేది ఏంటి? పరమాత్మ గురించే. పరమాత్మ గురించి మనం సంఘభావం, పరమాత్మతో సంఘభావం, విషయాలతో సంఘభావం కాదు. ఇప్పటి వరకు విషయాలతో పెట్టుకున్నాం, ప్రాపంచక విషయాలతో. ఇప్పుడు పరమాత్మతో సంఘభావం పెట్టుకుంటాం. ప్రపంచంలో నిస్సంగత్వం ఏర్పరచుకుని చేసే కర్మలన్నిటినీ పరమాత్మకి సమర్పణ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అంటే, నా పాపేన స పాపేన నలిప్యతే అంటే అతడు పాపాల చేత అంటబడడు. అతడు ఏ పని చేసినా అతనికి ఏ పాపము కూడా అంటబడదు. ఇక్కడ పాపాలు అనే మాటకు అర్థం ఏంటంటే వాసనలు, కొత్త వాసనలు అతనిలో అంటుకోవు, కొత్త వాసనలు రావు, పాత వాసనలు ఖర్చు అవుతాయి. పాత వాసనలు అంటే గత జన్మలో మనం తెచ్చుకుని ఉన్నాయి కదా, గత జన్మలో కర్మఫలాలు, వాసనలు మనం తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్నవేంటి ఇక్కడ ఖర్చు పెట్టుకుంటున్నాం. ఖర్చు పెట్టుకునేటప్పుడు కొన్ని కర్మఫలాలు అంటుకుంటాయి, కొత్తవి, కొన్ని కొత్త వాసనలు వస్తాయి కదా. ఇక్కడ మళ్ళీ మనం చేస్తున్నప్పుడు కొత్త వాసనలు వస్తాయి, కొత్త కర్మఫలాలు వస్తాయి. ఇక్కడ కొత్త వాసనలు రావు, పాతవి ఖర్చు అవుతాయి, కొత్తవి రావు. అంటే సంచితంలోకి వెళ్ళవు. ఈ ఈక్వేషన్ మీకు అర్థమవుతుందా? మనం పాత వాసనలు అంటే ఈ జన్మలో మనం అనుభవించాల్సిన వాసనలు, కర్మఫలాలు మనం పుడుతూనే ప్రారంధ కర్మల చిట్టాలో తెచ్చేసుకున్నాం. తెచ్చుకున్న వాటిని మరి అనుభవించాలి. కర్మఫలాలు అయితే అనుభవించాలి, వాసనలు అయితే మన లోపల నుంచి ప్రేరణ వస్తున్నప్పుడు, చెడు పని చెయ్యాలని లోపల నుంచి ప్రేరణ వస్తుంటే అక్కడ ఆలోచించి ఆ పని చేయకుండా ఉన్నా కూడా ఖర్చు అయిపోతుంది. చెడు కర్మ ఇక్కడ ఆలోచించండి. అదే మంచి కర్మ అయితే నువ్వు వాళ్ళకి వెళ్ళి సాయం చేయి, కింద పడిపోయాడులే వెళ్ళి సాయం చేయి, గబగబా వెళ్ళి చేయి, ఏదో కాస్త నీళ్లు తీసుకొచ్చి మహాను కొట్టు, అది తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టు. మంచి కర్మలు అయితే నువ్వు చేయి. అదే వాడు నీకు డబ్బులు ఎగ్గొట్టిన వాడు ఎదుర్కొండా కనిపిస్తున్నాడు, వెనక నుంచి వెళ్ళి కాలర్ పట్టుకుని ఫట్ 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 వాయించు,
అనో కర్మ మనకి లోపల నుంచి ప్రేరణ కలుగజేస్తుంది ఆ వాసన. నీకు నిజంగా డబ్బు ఎక్కొట్టిన వాళ్ళు ఎదురుకుండా కనిపించినా నువ్వు వాడిని వెళ్ళి కాలర్ పట్టుకుని చితక్ కొట్టకుండా నువ్వు అక్కడికి వెళ్ళి, చాలా రోజులుగా నీ కోసం ఎదురు చూస్తున్నాను, నేను కూడా ఇబ్బందుల్లో ఉన్నాను, నువ్వు డబ్బులు నేను ఇచ్చిన వాటినైనా నువ్వు ఇచ్చావనుకో, నాకు కూడా కుటుంబం గడుస్తుంది, లేదు నాకు కూడా నా సమస్య తీరుతుంది అని సామరస్యంగా మాట్లాడితే ఆ చెడు కర్మ ఏమవుతుంది? రద్దయిపోతుంది. వాడిని కొట్టమని లోపల నుంచి వచ్చిన ప్రేరణ, దాన్ని నువ్వు చాలా మార్చుకుని సామాన్యంగా అతనికి అర్థమయ్యే భాషలో నువ్వు పడుతున్న ఇబ్బంది అతనికి అర్థమయ్యేటట్లుగా చెప్తే ఎంతటి కసాయి వాడికైనా కొద్దిగా మనసు కలుగుతుంది కదా. నిజమే, నేను ఎగ్గొట్టాను, మీరు ఇబ్బందులు పడుతున్నారు, నేను ఇస్తానండి, కానీ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ తప్పనిసరిగా ఇస్తాను. ఒక మాటతో. కోర్స్ ఇలాంటివి చాలా జరిగి ఉండొచ్చును, కానీ కొట్టటం అనే కర్మని పెంచుకుని ఇంకా కర్మఫలాలు పెంచుకునే కంటే ఒక మాటతో కానీ దాన్ని రద్దు చేసుకోవటంలో కానీ పాత కర్మఫలాలని రద్దు చేసుకోవచ్చు. కర్మఫలాలు కాదు, వాసనలు. కర్మఫలాలైతే అనుభవిస్తేనే పోతాయి. పాత వాసనలు. వాసనలంటే ఇక్కడ పాపాలంటే వాసనలు. ఇక్కడ పాపాలు అంటే ఏదో కాదు, మంచి పాపాలు చెడు పాపాలు రెండు కలిసే ఉంటాయి. ఆ రెండింటిని కలిపి పాపాలు అంటారు. ఆ పాపాలే వాసన. అవి మనం పూర్వంలో చేసిన పాప పుణ్య ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే వాసనలుగా మన మనస్సుపై ముద్రలుగా పడి ఉన్నాయి. గత జన్మల్లో చేశాం కదండి, ఇవాళ కాదు ఇవి. 16,000 జన్మల క్రితం ఏదో చేసాం, కిందటి జన్మలో ఏదో చేసాం, 10 జన్మల క్రితం ఏదో చేసాం, 1,00,000 జన్మల క్రితం ఏదో చేసాం. ఇప్పుడు వచ్చాయి అవి. అవి పక్వానికి ఇప్పుడు వచ్చి ఈ జన్మలో తెచ్చుకున్నాం. మనకేం గుర్తులేదు చేసినవి, కానీ అవి ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాయి? ప్రేరణ కలుగజేస్తున్నాయి. మరి వాటిని ఏం చెయ్యాలి? మంచివైతే చెయ్యి, చెడ్డవైతే అక్కడికి దాన్ని మార్చుకో మంచిదానిగా. అప్పుడు నీ వాసనలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు అర్థమైంది కదా ఈ వాసనలు ఎలా ఖర్చు పెట్టుకోవాలో. ఈ వాసనల సబ్జెక్టు కొద్దిగా కఠినంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, కానీ మనం ప్రయత్నం చేద్దాం, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎన్నో జన్మలలో చేసిన వాటి యొక్క పుణ్య ఫలాలు, పాప ఆలోచనలు. ఫలాలైతే కర్మ రూపంలో వస్తాయి, ఆలోచనలు సంకల్పాలు మన మనసులో ముద్ర పడిపోయి ఉంటాయి. సాధారణంగా ఈ ముద్రలు ఎలా ఉంటాయి? మంచి విషయాలు ముద్రలు తక్కువగా ఉంటాయి. అవమానించబడేవి, నిందించేవి, బాధ పెట్టేవి, కష్టపెట్టేవి, అవి మనకి ముద్రలు ఎక్కువ కదా. సహజంగా మనకి ఎవరైనా ఒక మాట అంటే అది పీక్కుంటాం, ఎక్కువ సార్లు గుర్తు చేసుకుంటాం. ఎవరైనా ఒక మంచి మాట అంటే 2-3 సార్లు గుర్తు చేసుకుంటాం కానీ మర్చిపోతాం కదా. అలాగే మనం గత జన్మలలో ఒక నృత్యం నేర్చుకోవాలి అనే కోరికతో మొదలు పెట్టాం, కానీ చాలా ఇష్టం, నేర్చుకోలేదు. ఆ పరిస్థితులు అక్కడ మనకి అనుకూలంగా లేవు, కానీ మనకి ఆ నృత్యం అంటే చాలా ఇష్టం, డాన్స్ అంటే. ఆ ఇష్టమైన డాన్స్ మీద నువ్వు ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నా అలా చూస్తూ అది నేను చేస్తున్నానని తాదాత్మ్యంలో ఉండేవాడిని. రాకపోయినా చేసేవాళ్ళు నేనే అని బాగా నీకు లోపల ఆ ఆలోచన సంకల్పాలు ఎక్కువగా ఉండేవి. తర్వాత జన్మలో అంటే ఆ వాసన తెచ్చుకున్న ఏ జన్మలోనో ఎప్పుడో ఒక జన్మలో ఆ వాసన తెచ్చుకున్నావు కదా. పుడుతూనే ఆ నృత్యం పట్ల ఎక్కువ ఇష్టం. దాని వైపు నువ్వు ఎప్పుడైతే ఇష్టం చూపిస్తావో నీ తల్లిదండ్రులు కూడా అటువైపుగా, అంటే ఆ జన్మ నీకు నృత్యం నేర్చుకునే జన్మ వచ్చేటట్లుగా అక్కడ వస్తుంది. ఇప్పుడు అర్థమైందా వాసనలు అంటే? ఒక జన్మలో ఇష్టం కానీ జరగల, అది మధ్యలో కొన్ని జన్మలు జరిగిపోయాయి. ఆ వాసన ఈ జన్మలోకి వచ్చింది, ఇప్పుడు అనుభవించే జన్మలు. అప్పుడు ఏమవుతుంది? నీ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, నీ మొత్తం నేపథ్యం అంతా కూడా నువ్వు సంగీతం కాదు నృత్యం నేర్చుకోవడానికి తగిన పరిస్థితులు అక్కడ వస్తాయి. ఆ వాసన ఆ విధంగా ఖర్చు. అంటే సరే, మంచి ఉదాహరణ కోసం ఇలా చెప్పుకున్నాం. ఇప్పుడు నృత్యమనో లేకపోతే సంగీతమనో కొన్ని మంచి ఉదాహరణలు చెప్పుకోవాలి, ఎప్పుడు పిచ్చి ఉదాహరణలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక మంచి ఉదాహరణ చెప్పుకుంటే అలా మనకి అవగాహన. అలా మనం పూర్వంలో చేసిన పాప పుణ్య ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే వాసనలుగా మన మనస్సుపై ముద్రలు పడి ఉంటాయి.
అవి మళ్ళీ మళ్ళీ మనల్ని కర్మలకి ప్రేరణ చేస్తూ ఉంటాయి. ఆ ప్రేరణ వల్ల మనం మళ్ళీ మళ్ళీ కర్మలు చేసి కర్మబంధంలో ఇరుక్కుంటాం. ఈ వాసనలన్నీ క్షయమైపోతే మనస్సు శుద్ధమై ధ్యానానికి అనుకూలమవుతుంది. లేకపోతే మనస్సు ఎప్పుడు వాటి చుట్టూతానే తిరుగుతుంది. ధ్యానంలో ఉన్నా కూడా ధ్యాన స్థితిలో మనం స్థితమవ్వం. అంటే ధ్యానానికి కూర్చున్నా కూడా ఆలోచనలే వస్తుంటాయి, ఏదో ఒక ఆలోచన. అది మనకి ప్రయోజనం ఏంటి అంటే అది పూర్తి చేసుకోవడం. అంతేగాని పూర్వంలో చేసిన పాపాలు నశించిపోతాయి అని కాదు ఇక్కడ మనకు. పూర్వంలో చేసిన పాపాలు ఏవి నశించిపోవు, అవి అనుభవిస్తేనే పోతాయి. చేసిన పాపాలు గాని పుణ్యాలు గాని అనుభవిస్తేనే ఖర్చు అయిపోతాయి. పాపాల చేత అంటపడడు అని భగవానుడు చెప్పింది అద్భుతమైన ఉపమానం ఇలా చెప్పారు. తర్వాత ఇంతవరకు మనకు అర్థమైంది పాపాలు ఎలా నశిస్తాయి. పద్మపత్రమివాంభస, నీరు వంటని తామరాకు వలె ఉంటాం. తామరాకు నీళ్లలోనే ఉంటుంది, అయినప్పటికీ దానికి నీరు అంటదు. తామరాకును నీటిలో ముంచి పైకి తీసి విదిలిస్తే ఒక చుక్క కూడా దానికి అంటుకోదు, అంత పొడిగా ఉంటుంది. అందుకే పద్మం వైదిక సంస్కృతికి పూజనీయమైన ప్రతీక అయింది. ఎందుకంటే బురదలో ఉన్న బురద అంటించుకో. తామరాకైనా పద్మమైనా బురదలోనే పుట్టి పెరిగిన బురదని మాత్రం అంటించుకోరు. అలాగే ప్రపంచంలో ఉన్న ఈ ప్రాపంచ విషయాలకి వ్యామోహాలకి అంటకుండా ఉండాలి. అది మనకి సూచించేది. పద్మపత్రమివాంభస అంటే తామరాకు ఎలాగ నీటిని బురదని అంటించుకోదో ఈ ప్రపంచంలో, మరి అందులోనే పుట్టింది మనం కూడా ఈ ప్రపంచంలోనే ఉన్న ఈ ప్రపంచాన్ని అంటించుకోవద్దు, సంఘభావం వదిలిపెట్టమని ఒక ఉదాహరణగా ఈ తామరాకుని పద్మాన్ని మనకి ఆధ్యాత్మికతలో ఎక్కువ ఉదాహరణగా చెప్తూ ఉంటారు. బ్రహ్మార్పణ బుద్ధితో కర్మలు ఆచరిస్తే ఆ కర్మలలో గొప్ప సామర్థ్యం వ్యక్తమవుతుంది. అన్నిటినీ కూడా పరమాత్మకి 4వ అధ్యాయంలో వచ్చిన బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. నేను చేసే ప్రతి పని అది యజ్ఞమే. ఆ యజ్ఞం బ్రహ్మ చేసే ప్రతి యజ్ఞాన్ని ఆ పరమాత్మకు సమర్పణ చేస్తుంది. 12 యజ్ఞాలు చెప్పారు 4వ అధ్యాయంలో, మర్చిపోయి ఉంటారు. చాలా రోజులు అయ్యేప్పటికీ ఒకసారి ఋషి యజ్ఞం ఇలా చాలా చెప్పారు. చాలా 12 యజ్ఞాలు చెప్పుకున్నాం. అవన్నీ కూడా హోమగుండాలు కాకుండా మనం చేసే ప్రతిదీ యజ్ఞమే. ఆ యజ్ఞాన్ని పరమాత్మకి బ్రహ్మార్పణ బుద్ధి, బ్రహ్మము అంటే పరమాత్మ, అర్పణ పరమాత్మకి అర్పణ చేసే బుద్ధితో ఆ కర్మలని ఆచరిస్తే ఆ కర్మలలో గొప్ప సామర్థ్యం అనేది వ్యక్తమవుతుంది. సంఘభావంతో కర్మలు చేస్తే ఎటువంటి సమర్థత ఉండదు. సంఘభావం అంటే నేను చేస్తున్నాను అనే భావన, బ్రహ్మార్పణ అంటే పరమాత్మకు సమర్పిస్తున్నాను అనే భావన. ఒక డాక్టరు ఆపరేషన్ చేయడంలో సిద్ధహస్తుడు. ప్రతిరోజు ఎన్నో ఆపరేషన్లు అవలీలగా చేస్తాడు. ఒకసారి తన భార్యకే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అతడు తాను చేయలా, మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చి తన భార్యకి ఆపరేషన్ చేయించాడు. ఎందుకు? తన భార్యపై గల మోహం, మమకారం అతన్ని భార్యకి ఆపరేషన్ చేయనివ్వకుండా అసమర్థుణ్ణి చేసింది. ఎందుకంటే భార్య అనే సంఘభావం వల్ల అతనిలో ఆ బెదురు కలిగి నేను చెయ్యను అని తన తోటి ఇంకొక వైద్యుడి చేత ఆపరేషన్ చేయించాడు. కాబట్టి సంఘభావాన్ని వదిలిపెడితే అది సమర్థత అనేది కలుగుతుంది. డాక్టర్ చాలా బాగా చేస్తాడు, కానీ తన భార్య దగ్గరికి వచ్చేప్పటికే ఆ వ్యామోహం అనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే మనం కూడా అన్నిటినీ కూడా, అది ఈ ఉదాహరణ ఎందుకంటే నాది నా వాళ్ళు అనే వ్యామోహాన్ని పెంచుకుని సంఘభావాన్ని పెంచుకుంటుంది. అది వదిలిపెట్టమని చెప్తున్నారు. కోరికలు లేకుండా, కర్మఫలాన్ని ఆశించకుండా, కర్మలపై ఆసక్తి లేకుండా కర్మలు చెయ్యాలనిపించదు కదా. ఏం లేకుండా ఎలా చేస్తామండి పనులు? మనమే అంటాం, వాటి బట్టి ఆసక్తి లేదు, కోరిక లేదు, ఏమీ లేకుండా ఎలా చేసిస్తాం? ఎలా సంఘభావాన్ని వదలాలి? ఈ కర్మ భగవంతునికి అర్పిస్తూ ఎలా చెయ్యాలి? మీరు చెప్పింది బానే ఉంది, కానీ మేము తొందరగా అంగీకరించలేకపోతున్నామండి అంటే మన అంగీకరింప చేయటానికి 11వ శ్లోకం చెప్తున్నారు భగవానుడు. దాన్ని మనం సోమవారం మన ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు 11వ శ్లోకంలో
చాలా చక్కగా వివరిస్తారు. ఎంత చెప్పినా మన మనసు అంగీకరించలేదు. ఎంత వింటున్నాం అని ఇంకా వెనక్కి వెళ్తున్నాం. ఇంకా ఏదో ప్రశ్న, ఎలా చేస్తాం, ఎలా అవుతుంది, కుదరదేమో అలా అంటాం కదా. దానికి జవాబే 11వ శ్లోకం. అది మనం సోమవారం చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్.